జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల రిలే నిరాహార దీక్ష 4వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యా అర్హతను బట్టి రెగ్యులర్ చేయాలంటూ డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు కూడా పాదయాత్రలో భాగంగా ఆర్టిజన్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆర్టిజన్స్ ఐక్యత ఒకే సంస్థలో 20 సంవత్సరాల నుండి సంస్థకు మేము సేవ చేస్తున్నాం సార్. మమ్మల్ని ముందు కాంట్రాక్ట్ బేసిక్ కింద తీసుకొని కాంట్రాక్ట్ బేసిక్ అయిపోయిన తర్వాత 2017లో ఆర్టిజన్స్ అనే పేరుతోటి కళాకారుడు అనే పేరుతోటి మమ్మల్ని విలీనం చేసిండ్రు. విలీనం చేసి గ్రేడ్ 1, గ్రేడ్ 3, గ్రేడ్ 4 3 గ్రేడ్లతో చేసిండ్రు. చేసి అది స్టాండింగ్ ఆర్డర్ ఇచ్చారు. స్టాండింగ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత స్టాండింగ్ ఆర్డర్లో మాకు ఎక్కడ లేని నిబంధనలు ఒకటేంటంటే కొత్త ఏదైనా పర్మిషన్ తీసుకోవాలన్నా పర్మిషన్ తీసుకోవాలి, ఎవరైనా ఎటన్నా పర్మిషన్ తోటి బయటికి పోవాలన్నా స్టాప్ లేరు, ఇట్లా మీరు బయటికి పోవాలంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఒక నిబంధనలు పెట్టి మమ్మల్ని వెట్టి చాకరీ చేస్తున్నారు. ఒక్కొక్క సబ్ స్టేషన్లో 4 చేయాల్సిన డ్యూటీలో 4 కాదు, ఇప్పుడు 2 ఒక్కరితోటే నడుస్తుంది. కొత్త సబ్ స్టేషన్లు ఓపెన్ చేస్తాను కానీ రిక్రూట్మెంట్ లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో ఒక్కొక్కరం చేస్తున్నాం, మ్యాక్సిమం ఒక్కరం 2 నడిపించుకుంటూ వస్తున్నాం సార్. మేము ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఇంట్లో ఏదైనా అనారోగ్య పాలైనా కూడా మేము భార్య పిల్లలకు మేము సపోర్ట్ చేయలేకపోతున్నాం సార్. దయచేసి మాకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరగాలి. మమ్మల్ని కూడా ఆర్టిజన్స్ అనే పేరు పెట్టి ఆర్టిజన్స్ కానీ ఇంకోటి డిపార్ట్మెంటు ఓఎన్ఎం స్టాఫ్ అని చెప్పి 2 విభేదాలు చేసి మాకు రకరకాల విభేదాలు చేసి మమ్మల్ని విలీనం చేసి మమ్మల్ని విభేదించి అధిక భారం మా మీద పడడం వల్ల చాలామంది అనారోగ్య పాలవుతాం సార్. కనుక మాకు ఇంతతో ముగిస్తాను. ములుగు డివిజన్ తాడ్వే సబ్ స్టేషన్ ఆర్టిజన్ని గత కొన్ని సంవత్సరాలుగా ఆర్టిజన్గా చేస్తున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించడం లేదు. ఒకే సంస్థలో 2 రూల్స్ తీసుకొచ్చి ఆర్టిజన్స్కి స్టాండింగ్ ఆర్డర్స్ అని చెప్పి సపరేట్గా పెట్టి మమ్మల్ని చవితి తల్లి ప్రేమ చూపిస్తున్నారు మా మీద. అలానే డివిజన్లలో కూడా మన సబ్ స్టేషన్లో ఆపరేటర్ చేయాల్సిన వాళ్ళు 4 చేయాల్సిన పరిస్థితి ఉండే, ఇప్పుడు 2తోటే చేపిస్తున్నారు. మమ్మల్ని మానసికంగా కూడా చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాము. అట్లనే ఈ ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మమ్మల్ని జూనియర్ లైన్మెన్గా ఐటీఐ ఉన్న వాళ్ళకి, డిప్లొమా ఉన్న వాళ్ళకి సబ్ ఇంజనీర్గా, డిగ్రీ ఉన్న వాళ్ళకి ఆఫీస్ సబార్డినేట్గా చేయాలని చెప్పేసి ఆర్టిజన్ నుంచి జూనియర్ లైన్మెన్, మన సబ్ ఇంజనీరు, జూనియర్ అసిస్టెంట్గా కన్వర్షన్ ఇవ్వాలని చెప్పేసి ఈ ధర్నాలు చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా సరే మా కోరికలను, న్యాయబద్ధమైనటువంటి కోరికలు ఇవి యోగ్యమైనవే కానీ గవర్నమెంట్ తీర్చలేని కోరికలేం, మేము గొంతమ్మ కోరికలు ఏం కోరట్లేదు. ఇకనైనా సరే గవర్నమెంటు మా మీద మా కోరికలను తీర్చకపోతే మెరుపు సమ్మకు దిగడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. కాంట్రాక్ట్ వర్కర్గా ఉన్న మమ్మల్ని 2017లో పర్మనెంట్ చేస్తున్నామని అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాత మా సిఎండి గారు కొంతమంది యూనియన్ నాయకులతో కుమ్మెక్కాయి మమ్మల్ని ఆర్టిజన్ అనే నామకరణం చేసి సంస్థలో విలీనం చేస్తున్నామని 3/3 అగ్రిమెంట్ చేసి యూనియన్ నాయకులతోని మాకు బ్రిటిష్ చట్టాలు పెట్టడం జరిగింది. మనకు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉంటేనే ఆంధ్ర పాలకులు మనకు అన్యాయం చేస్తున్నారనే క్రమంలో తెలంగాణ సాధించుకుంటే మాకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఎప్పుడో భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఉన్న చట్టాలను మాకు పెట్టి మమ్మల్ని 4 చేసే కాడ 2తోనే చేయించుకుంటూ పనిభారం పెంచి మాకు సాలరీస్ తక్కువ, ఒక్కొక్కరికి ₹1,00,000 జీతం అయితే మాకు 30-25 వేల జీతాలతో నెగ్గుకుంటూ వస్తాయి. ఎవరన్నా చనిపోయి ఇంటికి చేరుకోవాలన్నా కానీ వాళ్ళ దానం అయిపోయాక చేరుకోగలుగుతున్నాం. బాగా హెల్త్ సమస్యలు వస్తున్నాయి, ఆర్థిక సమస్యలు, పనిభారం మిగిలింది. అప్పుడు ప్రతిపక్షం ఉన్న నాయకులైన ఉప ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో వీళ్ళని కరెక్ట్ పర్మనెంట్ చేయలేదని చెప్పడం జరిగింది. కానీ పాదయాత్రలో కూడా మా ఆర్టిజన్ కార్మికులు విన్నవిస్తే మీకు అన్యాయం జరిగింది, మీకు న్యాయం చేస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా ఇప్పుడు సంవత్సర కాలం గడిచింది. ఇప్పటికీ అయినా మమ్మల్ని కన్వర్షన్ చేసి మాకు న్యాయం చేయగలరని మేము కోరుకుంటున్నాం.